కూడా దిగిపోయి ఎక్కడికి వెళ్తున్నాడు? ఆరాధన చేయడానికి. నేను సింహాసనం మీద కూర్చుంటాను, నేను కాలేజ్ ఉంటాను, మీరు వర్షిప్ చేయండి. చాలాసార్లు వర్షిప్ చేస్తున్నప్పుడు కొంతమంది ఎలా ఉంటారు తెలుసా? ఎలా ఉంటారు చెప్పండి? సేవకులు ఉన్నారు, విశ్వాసులు కూడా ఉన్నారు. ఆరాధన అందరూ చేస్తారు, అందరూ లేచి కూడా ఆరాధన చేస్తారు. ఈ మాత్రం ఎక్కడ కూర్చోండి తెలుసా? కూర్చుని కాలు కలిసి. లేదా ఏదో విశ్వాసి కింద అక్కడే కూర్చుంటారు, ఆరాధన కనపడదు. ఎవరు చేతులు చూస్తారు, ఇతరులు చూస్తారు, కాలు చూస్తారు, అవుతూ ఉంటారు. అందుకే ఆరాధన ఎందుకు 10 కళ్ళు మూసుకోండి అంటానంటే, ఎందుకంటే కళ్ళు మూసుకోవాలి నలసా ఇతరులు చూసి ఏమొస్తుంది? మనకి నవ్వు వస్తుంది. అందరు ఆరాధన ఒకలా ఉండదు, ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్గా ఆరాధన. కొంతమంది గెంతుతూ చేస్తారు, ఆ గెంతు చూసేసరికి మనకి ఏమొస్తుంది? ఆటోమేటిక్ నవ్వు వస్తుంది, నవ్వు ఆపుకోలేదు. అంతేనా? అందుకే కళ్ళు మూసుకోవాలి అంటారు. కళ్ళు తెరవద్దు. ఆరాధన ముగించే వరకు కూడా, అంటే ఈ 2 గంటలు కాదు చెప్పేది. మనం వర్షిప్ చేస్తామే కొన్ని నిమిషాలు, 10 నిమిషాలు, ఒక పావు గంట మనం లేచి నిలబడి వర్షిప్ చేస్తాం. ఆ వర్షిప్ లో అస్సలు కళ్ళు తెరవద్దు. ఒకవేళ పాట మీకు తెలియకపోతే పాట మీకు చూపిస్తున్నప్పుడు కళ్ళు తెరిచి పాడండి, మళ్ళా కళ్ళు మూసుకోండి, దేవుని స్తుతించండి. ఆరాధన లేనివాడు ఎందుకో తెలుసా? ఆరాధన నీ యొక్క గుర్తింపుని రూపుదిద్దుతూ ఉంటుంది, నీ ఉన్న స్థితిని మారుస్తూ ఉంటుంది, నీకున్న కుటుంబ పరిస్థితిని చక్కబెడుతుంది ఈ ఆరాధన మాత్రమే. దేవునికి స్తోత్రము చెప్తాను. రెండవది ఆరాధన అతని దేనికి సిద్ధపడింది తెలుసా? యుద్ధం. మన జీవితమే యుద్ధం. చదవండి యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. కొన్ని వచనాన్ని రాయలేదు, ఎందుకు తెలుసా? అది ఇప్పుడు గుర్తొస్తాయి, అక్కడ గుర్తురావు, సిద్ధపడ్డాడు. అందుకే చదవండి యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? వారి దినములు చూసారా, గమనించారా? భూమి మీద మనుషుల యొక్క దినాలు ఎలాంటివి చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పాలంటే ఎవరైనా పడుకుంటే వారి వెలుగు వస్తుంది ఈ మాట ద్వారా. చెప్పండి. ఆరాధన అనేది అతని యుద్ధానికి సిద్ధపరిచింది. మన జీవితమే యుద్ధం. నువ్వు భూమి మీదకి వస్తావే, నువ్వు పుట్టిన దినాల నుండి నువ్వు మరణించేదాకా నీ జీవిత యుద్ధమే యుద్ధం. అవునా కాదా చెప్పండి? యుద్ధమే యుద్ధం. ఎందుకు తెలుసా? నువ్వు పుడతావు, పుట్టిన తర్వాత నువ్వు యాక్ట్ అనుకో, నేను గిలుతారు గట్టిగా, అక్కడ స్టార్ట్ అవుతుంది ఏడుపు. అక్కడ నుండి ముందుకు వెళ్తావు. నువ్వు చదవలేదా? టీచర్స్ ఏమంటారు? మీ పేరెంట్స్ పిల్లల్ని అంటారు. అక్కడ యుద్ధం. తర్వాత ఎగ్జామ్స్ యుద్ధం, 10వ క్లాస్ వరకు యుద్ధం, 10 తర్వాత 10వ తరగతి వరకు కూడా అంటారు టీచర్స్, నువ్వు 10వ తరగతి కష్టపడు, నెక్స్ట్ నీకు ఏముంటది? సుఖం ఉంటుంది. అది అబద్ధం. ఎందుకు తెలుసా? 10వ తరగతి అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్కి వస్తావు కదా, అక్కడ అంటారు నీకు 10వ క్లాస్ ఏం చెప్పారో అదంతా మంచి అబద్ధం అంటారు. ఎందుకు తెలుసా? ఇక్కడ నుండి అసలు యుద్ధం ఉంటుంది అంటారు. మన ఇంటర్మీడియట్ అంటారు, నువ్వు బాగా చదివాడుకో తర్వాత చాలా సుఖంగా ఉంటుంది. అది కూడా అబద్ధమే. ఎందుకో తెలుసా? దాని తర్వాత పెళ్లి అవుతుంది. పెళ్లికి ఆ యొక్క భార్యని నీ అనగాల్సిన బిడ్డను ఏం చేయాలి? ఇప్పుడు పోషించుకోవాలి. ఎలా పోషించుకోవాలి? దేవుడు ఉంది అన్నాడు ఆదాముతో, నీ చెమట భూమి మీద పడితే కానీ నీకు అన్నం దొరకదు. ఎలా పోషించుకుంటాం అంటే కష్టపడితేనే ఏమొస్తుంది? చూడండి, అంటే నీ యుద్ధం ఎప్పుడు స్టార్ట్ అయింది? నీవు భూమి మీద జన్మించిన దినం మొదలుకొని మరణించు దినం వరకు కూడా యుద్ధ కాలమే. దేవునికి స్తోత్రం. యుద్ధానికి సిద్ధపడాలంటే ఆరాధన కావాలి. యుద్ధానికి సిద్ధం అవ్వాలంటే ఏం కావాలి చెప్పండి? ఇప్పుడు యుద్ధం ఉంది ముందుగా. పెద్ద యుద్ధం ఏంటో తెలుసా? గొలియాతు 9 అడుగుల యుద్ధ వీరుడు గొలియాతు. అతనంట చాలా హైట్ ఉంటాడంట, అతనంట బలశాలి అంట, బాల్యము నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడు. అందరూ తెలుసు కదా గొలియాతుని ఎలా ఓడించాడు దావీదు? కారణము ఆరాధన. దేవుని ఎంత స్తుతించాడు. మన జీవితాన్ని కూడా యుద్ధ కాలమే. అయితే ఆ యుద్ధానికి సిద్ధపరిచేది నీవు నేను చేసే ఆరాధన. ఎప్పుడైనా నువ్వు 2 చేతులు పైకెత్తి నీటిలో ఉన్నప్పుడు అయా నీకు వందనాలు అని చెప్పిన రోజులు ఉన్నాయా? అబద్ధం ఆడుతుంది. మీ ఇంటిలో ఎవరు లేనప్పుడు ఆరాధన అవ్వట్లేదు, మీ ఇంట్లో ప్రార్థన కూడా అవ్వట్లేదు, నార్మల్గా ఉన్నారు. ఏ సోమవారం మంగళవారం ఉన్నారు,
మీరు జస్ట్ లేచి ఆ కిచెన్ దగ్గర నిలబడి అయ్యా నీకు వందనాలు అని చెప్పారా? ఈరోజు చెప్పండి. ఆరాధన మీ ఇంట్లో చేయండి. కొన్నిసార్లు మేము కాలేజ్ వెళ్తూ ఉంటాం, మా బాబు సడన్ గా ఏం చేస్తామంటే అందరూ వర్షిప్ చేయండి అంటారు అంతే. మా మిస్సెస్ మా పిల్లలిద్దరు కూడా మా చిన్నబాబు కూడా అరుస్తారు గట్టిగా స్తోత్ర, ఈ పెద్దబాబు స్తోత్రం అంటే ఆడుకోవడానికి అరుస్తూనే ఉంటాడు. కలిసి ఆ కారులోనే గట్టిగా దేవుడు చూపిస్తుంటారు. ఎందుకో తెలుసా? దేవుడు చేసిన మేలు ఎన్నో ఉన్నాయి మన జీవితంలో. దేవునికి స్తోత్రం. బట్టి మనం ఏం చేయాలంటే ఆరాధన చేయాలి. మన హృదయం ఏమవ్వాలి? ఆరాధన హృదయం అవ్వాలి. ఆరాధన ఏం చేస్తుంది? అతన్ని గుర్తింపులు రూపుదిద్దింది. రెండవది ఆరాధన ఏం చేస్తుంది? అతన్ని యుద్ధానికి సిద్ధపరిచింది. మూడవదిగా ప్రతి కాలంలో కూడా దావీదు యొక్క ప్రతిస్పందన ఆరాధన మాత్రం. ప్రతిస్పందన ప్రతి విషయంలో కూడా, ఈవెన్ అరణ్యంలో ఉన్న ఆరాధనే, ఇంటి దగ్గర ఉన్న ఆరాధనే, గొలియాతు ముందు నిలబడిన ఆరాధన. అంటాడు యుద్ధము యెహోవాది అంటాడు. అది ఆరాధన. ఏమన్నాడు? యుద్ధము. మన పాడతాం కదా, ఏ పాటది? యుద్ధము. పాడండి, ఇంకా గట్టిగా పాడండి. యుద్ధము